ఈరోజు ఎపిసోడ్లో అనామిక కళ్యాణ్ల శోభనం గదిని ఓ వ్యక్తి డెకరేట్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడికి వచ్చిన రాజ్ అతన్ని చూసి నువ్వెవరు అని అడుగుతాడు. ఈ రూమ్ రెడీ చేయడానికి కావ్య మేడం గారు పిలిపించారు సార్ అంటాడు ఆ వ్యక్తి. ఇదేంటి ఇప్పటి వరకు తనే చేస్తానని మనిషిని పెట్టిందేంటి, అసలు ఎక్కడికి వెళ్ళింది అని మనసులో ఆలోచించుకుంటూ తన గదికి వెళ్తాడు రాజ్. అప్పుడే కావ్య ఓ బాల్కనీలో నిలబడి బాధపడుతూ ఉండడం చూసి ఆగుతాడు. దగ్గరకు వెళ్ళి నేనింక నువ్వు పనిలో బిజీగా ఉండి పనివాణ్ణి పెట్టావు అనుకున్నాను, తాపీగా ఇలా నిల్చున్నావేంటి అంటాడు. శోభనం గది ఎందుకు రెడీ చేయడం లేదు అంటాడు రాజు. ఎవరు చేస్తే ఏంటి, పని జరుగుతుంది కదా అంటుంది కావ్య. నీకేమైంది అంటున్నాను నేను, సాధారణంగా ఇలాంటివన్నీ నీ చేతుల మీదే జరిపిస్తావు కదా, ఇవాళ నీ చేయి పడలేదేంటి అంటాడు రాజు. అయితే అటుగా వెళ్తున్న అనామిక రాజ్ మాటలు విని ఆగుతుంది. నా చెయ్యి అందరికీ కలిసి రావాలన్న రూల్ ఏం లేదులేండి అంటుంది కావ్య. అలా నీకు నువ్వే అనుకొని పని తప్పించుకుంటున్నావా ఏంటి అంటాడు. నాకు సంబంధించిన పని కదా, చేయడం ఆవిడకు ఇష్టం లేదేమో బావగారు అంటుంది అనామిక. తిరిగి చూస్తారు కావ్య రాజులు. అలాంటిదేం లేదు అంటుంది కావ్య. నీ మాటల్లోనే తెలుస్తుంది నా మీద నీకు ఎంత కోపంగా ఉందోనని అంటుంది కావ్యని. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ అటుగా వచ్చి రాజ్ కావ్యలతో అనామిక మాట్లాడిన మాటలు వింటాడు. ఎందుకు నాకు కళ్యాణ్కి సంబంధించిన విషయం అంటే నీకు అంత అయిష్టం అంటుంది అనామిక. అయిష్టం ఏం కాదు, నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ కావ్య వెళ్ళిపోతుంది. వెంటనే రాజ్ ఆగు అంటూ చెయ్యి అడ్డుపెట్టి ఆపుతాడు. అనామిక ఫీల్ అవుతుంది కదా అంటాడు. అయినా కావ్య ఆగకుండా వెళ్ళిపోతుంది. చూసారా, మీరు చెప్పినా వినలేదు, నేనేం పాపం చేశాను బావగారు, నా మీద కావ్య కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అంటూ వెళ్తుంది అనామిక. అంతా విని కళ్యాణ్ బాధపడతాడు. ఇక కావ్య వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. కళ్ళ నిండా నీళ్ళు వస్తూ ఉంటాయి. టమాటాలు కట్ చేసినా కన్నీళ్ళు వస్తున్నాయా వదిన, మన ఇంట్లో అంటూ దగ్గరికి వస్తాడు కళ్యాణ్. అబ్బే అదేం లేదు, ఇందాకే ఉల్లిపాయలు కట్ చేశాను అంటుంది కావ్య. వెంటనే కళ్యాణ్, ఈ ఇంట్లో ఎవరు ఏమన్నా మీరు నా పనులకు దూరంగా ఉండడం చాలా బాధగా ఉంది వదిన, మీరు ఎప్పట్లా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అంటాడు కళ్యాణ్. మీరు చేస్తే నష్టం కలుగుతుంది అన్న వాళ్ళే తమ తప్పును తెలుసుకునేలా చేయండి వదిన, అంతేగాని ఇలా ఆగిపోవద్దు, నన్ను బాధ పెట్టొద్దు అంటూ బతిమలాడడంతో కావ్య కూలవుతుంది. కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతుంది. సరే కవిగారు, మీ ఆనందమే నాకు ముఖ్యం, ఎవరు ఏమన్నా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, అన్ని పనులు నేనే చేస్తాను సరేనా అంటుంది కావ్య.